వీళ్ళు ఎప్పటికి వస్తాడో ఏంటో. అవునా అవునా నేను వచ్చింది కూడా తెలియకుండా ఆదమర్చి పడుకున్నావు. మొగుడు ఇంతసేపు అయినా రాలేదు, ఎక్కడున్నాడో ఏంటో అని తెలుసుకోకుండా హాయిగా బాధపడకుండా పడుకున్నావు. అది మొగుడు మీద ప్రేమ లేక గౌరవమా? అలాంటిది ఏమీ లేదండి. ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూస్తూ చూస్తూ అలా నిద్ర పట్టేసింది. అంటే ఏంటే ఇప్పుడు నేను లేటుగా వచ్చానని అంటున్నావా? ఛీ, ఏంటండి మీరు మళ్ళీ తాగొచ్చారా? మీకు చెప్పాను కదా ఈరోజు తాగి రావద్దని, మన పెళ్లి రోజని. నా ఇష్టం. నచ్చినప్పుడు ఉంటా, నచ్చినప్పుడు వస్తా, నచ్చినంత తాగుతా. ఇప్పుడు ఏంటి? అది కాదండి, మన పెళ్లి రోజని మిమ్మల్ని తాగి రావద్దని చెప్పాను. తొక్కల పెళ్లి రోజు. నేను చేసుకున్నప్పటి నుంచి నాకు దరిద్రం పట్టింది. ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అందుకే నేను తప్పుల్లో కూరుకుపోయినా. ఇప్పుడు నేనేం చేశా అండి? మీ అమ్మ వాళ్ళని డబ్బులు అడగలేవులే కానీ పెళ్లి రోజు కావాలంట. పెళ్లి రోజు జరగాదలకే. పెళ్ళయ్యాక భర్తతో చిన్న చిన్న సంతోషాలు కోరుకోకూడదా? ఏయ్, వచ్చి అన్నం పెట్టు. తిరిగా కూర్చొని ఏడుతూలే గాని ముందు రా, కళ్ళు తుడుచుకొని. స్నానం చేసి రండి, వడ్డిస్తా. ఏ ఇప్పుడు స్నానం పోసుకోపోతే అన్నం వడ్డీవా? అలా కాదండి, అలసిపోయి వచ్చారు కదా, స్నానం చేసి వస్తే కాస్త అలసట తీరుతుందని స్నానం చేసి రమ్మన్నా, అంతే అండి. చాలు చాలు చెప్పిందిలే గాని పెట్టు, ఆకలవుతుంది. ఎందుకన్నయ్య ఉదయంతో అలా మాట్లాడుతున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ ప్రవర్తన. నీకేం తెలియదురా, నీకు ఎందుకురా ఇవన్నీ? ఇంతకీ తిన్నావా? తినకపోతే రా, వచ్చి కూర్చో, ఇద్దరం కలిసి తిందాం. నాకు నీతో కలిసి తినాలని లేదు. అవేగో తమ్ముడు అలాగా నువ్వు అలా అనకురా, నేను తట్టుకోలేను. అవును మరి, నీ వల్ల వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా? చూడన్నయ్య, మగాడు బయటికెళ్ళి 10 మందితో మాట్లాడతాడు, కానీ ఒక పెళ్ళైన ఆడదానికి తన భర్తే అంత. రోజు తాగుతున్నావు కదా, ఈ రోజు మీ పెళ్లి రోజు అని వదిన చెప్పింది కదా, ఈ ఒక్కరోజైనా తనతో కలిసి సంతోషంగా ఉంటే నీకేమైంది? నువ్వు నాకు చెప్పాలే గానీ నేను నీకు చెప్పాల్సి వస్తుంది. ఛీ, నువ్వు మారవిగా.